శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం మహాగణపతి యొక్క ధ్యాన శ్లోకం వివరణ, దాని వర్ణన వెనక దాగి ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకుందాం. ముందుగా మహాగణపతి యొక్క ధ్యాన శ్లోకం: బీజాపూర గదేక్షు కార్ముకరజయ చక్రాబ్జ పాశోత్పల బ్రహ్యగ్ర స్వవిశానరత్న కలశత్ ప్రద్యుత్కరాంభూర్వ ధ్యేయో వల్లభయ సపద్మకరయ సృష్టోజ్వలద్ఘోషయ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేశ ఇష్టార్థరద అని మహాగణపతి ధ్యాన శ్లోకం మనకు చెప్తుంటుంది. ఇప్పుడు మహాగణపతి యొక్క స్వరూపాన్ని గమనించండి ఒక్కసారి. ఇప్పుడు మనం మహాగణపతి ధ్యాన శ్లోకం వర్ణన తెలుసుకుందాం. పైనుంచి కింద వరకు ఆయుధాలను గమనించండి. చక్రము ఎర్ర కలువ, శూలము పాశము, చెరుకుగడ నల్ల కలువ, గద వరికంకులు, బీజాపురం అంటే గింజలతో కూడినటువంటి ఫలము, స్వవిశానము తన దంతము తానే విరగొట్టి చేత్తో పట్టుకున్నాడు. ఎడమవైపు అమ్మవారు సిద్ధలక్ష్మీదేవి, తల మీద చంద్రుడు, చక్రము ఎర్ర కలువ లక్ష్మి లక్ష్మీపతి, త్రిశూలము పాశము గిరిజ గిరిజాపతి, చెరుకుగడ నల్ల కలువ రతి రతిపతి, గద వరికంకులు భూమి భూపతి లేదా మహి మహిపతి, తర్వాత వల్లభ వల్లభాపతి తానుగా. గమనించండి, సృష్టి జరగాలి అంటే రతీమన్మదుల యొక్క సాయం, వాళ్ళ యొక్క ప్రమేయం కావాలి. తర్వాత జరిగిన సృష్టి నిలబడాలి అంటే లక్ష్మీనారాయణుడు నిలబడితే సరిపోదు, అది పుష్టిగా ఉండాలి అంటే పోషింపబడాలి. అంటే భూమి భూపతి అంటే పోషింపబడడానికి అన్నం కావాలి. అందుకనే వరికంకులు గద అంటే మహీపతి. తర్వాత గమనించండి, మనం గమనిస్తే శూలము పాశము జరుగుతున్నటువంటి సృష్టి, పెరుగుతున్నటువంటి సృష్టి ఏదో ఒక సమయానికి అంతం ఉండాలి అంటే లయం ఉండాలి. అందుకని రుద్రుడు రుద్రాణి, త్రిశూలము పాశము, ఆయన యొక్క చేతిలో బీజాపురం అంటే గింజలతో కూడినటువంటి ఫలము. అంటే ఈ సమస్తమైనటువంటి విశ్వము విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేశ ఇష్టార్థరద తానుగా ఉన్నాడు. అందుకనే దీని యొక్క సమస్త సృష్టికి, స్థితికి, లయానికి, పోషణకి అన్నిటికీ తాను కారణంగా ఉన్నానని చెప్పి ఆయుధాల యొక్క వివరణ వర్ణన మనకి తెలుస్తుంది. ఈ గణపతిని నడిపించేది సిద్ధలక్ష్మి అనబడేటటువంటి శక్తి.